వేగంగా సమీపిస్తున్నటువంటి క్రమంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ యూనిట్ మొత్తం ఇవాళ తిరుపతి గ్రూప్ థియేటర్స్లో హల్చల్ చేస్తోంది. ఈ నెల 2వ తేదీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విడుదలైన సంగతి విదితమే. ఈ క్రమంలో హీరో సుహాస్ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఇక్కడ తిరుపతిలో ప్రతాప్ థియేటర్లోకి వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నటువంటి వీక్షకులతో కూడా వారు కూడా సినిమా చూసి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుహాస్ గారు, యువతరం తెలుగు చలనచిత్రంలోకి వేగంగా వస్తుంది. మీలాంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి నటులు కావాల్సినటువంటి యువతకందరికీ కూడా మీరు ఒక స్ఫూర్తిగా నిలబడుతున్నారు. ఇక్కడ తిరుపతిలో మీ చిత్రం విడుదలైంది. ఇవాళ కలర్ ఫోటో ఫేమ్గా మీరు అత్యంత ఫేమ్గా ఉన్నారు. ఈ చిత్రం కూడా రిలీజ్ అయింది. దీని పట్ల మీ స్పందన ఏ విధంగా? చాలా హ్యాపీగా ఉందండి. నాకు హ్యాట్రిక్ ఇది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఇంకా నాకు అంతకంటే ఎలా ఆనందం తెలియజేయాలి అర్థం కావట్లేదు. సో పద్మభూషణ్ కంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ వస్తున్నాయి. మేము ఆ కలెక్షన్స్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా బెటర్, దానికంటే 50% ఎక్కువ వస్తున్నాయి. సో సూపర్ హ్యాపీ. హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ థియేటర్స్లో ఎక్కువ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అది ఇంకా ఎక్కువ ఆనందంగా ఉందన్నమాట నాకు. పాతకాలం నుంచి కూడా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తిరుపతి గ్రూప్ థియేటర్స్లో పడితే అది విజయవంతం అవుతుంది, బంపర్ హిట్ అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం మీరు ప్రతాప్ థియేటర్ గ్రూప్ థియేటర్స్లోకి వచ్చి మీ అభిమానులతో కలిసి సినిమా చూశారు. మీ అనుభూతి ఏ విధంగా? యాక్చువల్గా నేను తిరుమల వస్తూ ఉంటానండి. ఎప్పుడు తిరుమల రెగ్యులర్గా వస్తాను. బట్ తిరుపతి మీద ఐడియా లేదు. మా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ మణికంఠ గారు తిరుపతి ఆయనే. సో ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అన్న ప్రీవియస్ ఫిల్మ్ నుంచి. ఆయన నిన్న చూసి అద్రిపోయింది రెస్పాన్స్ అని చెప్పాడు. చాలా హ్యాపీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ చలనచిత్రంలో నటించినటువంటి కథానాయిక శివాని గారు కూడా ఉన్నారు. హీరోయిన్ కథానాయికను పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శివాని గారు నమస్కారం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీకు ఇక్కడ తిరుపతిలో గ్రూప్ థియేటర్స్లో వీక్షించడం ఏ విధంగా అనిపించింది? ఇక్కడ ఒక అభిమానుల రెస్పాన్స్ చూస్తే చాలా కోలాహలంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు. మా టీంతో వచ్చాము. వాళ్ళ రెస్పాన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రేమ కానివ్వండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. మనసుకి చాలా హాయిగా ఉంది చూస్తుంటే. మీకు ఇది ఎన్నో సినిమా? మొదటో సినిమా అండి నాది. మీ ఫస్ట్ సినిమా ఇంత బాగా హిట్ అవుతున్నందుకు మీ చలనచిత్రంలో నటించినటువంటి యూనిట్తో మీరందరూ కలిసి నటించడం ఏ విధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా టీం అందరం నమ్మాను, కథను నమ్మాము. అది అంతే బాగా వచ్చింది. అండ్ స్క్రీన్ మీద మీరు చూస్తే ప్రతి ఒక్క సీన్ కరుస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి, రెస్పాన్స్ బాగుంది. సో అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ అయిన క్రమంలో మీకు వేరే సినిమాలు ఏమైనా ఆఫర్లు వచ్చాయా? లేదండి, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు వింటాను, అన్నీ ఒక్కొక్కటి వింటూ ఉంటాను. ఏదైనా యాక్సెప్ట్ చేస్తారా? ఏ లాంగ్వేజెస్ నుంచి వచ్చాయి? ఇంకేం వినలేదండి. ఇప్పుడు వినడం స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరోవైపు ఈ చలనచిత్ర అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చలనచిత్ర దర్శకుడు కూడా ఉన్నారు. ఇక్కడ వారిని పలకరించి దుష్యంత్ గారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. దుష్యంత్ గారు నమస్తే అండి. తిరుపతికి వచ్చారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల, ఓవైపు శ్రీవారి దర్శనం, మరోవైపు మీరు దర్శకత్వం వహించి విడుదలైనటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అద్భుతంగా రన్ అవుతోంది. తిరుపతిలో ఒక సెంటిమెంట్. గ్రూప్ థియేటర్స్లో కనుక సినిమా రిలీజ్ అయిందంటే అది అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని మీరు ఇవాళ ప్రత్యక్షంగా కూడా చూస్తున్నారు. మీరు దర్శకత్వం వహించినటువంటి సినిమా ఇంత హిట్ అవుతున్న కారణం మీ యొక్క స్పందన తెలియజేయండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడికి తిరుపతి వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్. ఆ జనాన్ని చూస్తే నాకే ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. సో ఒక మంచి కథ వచ్చినప్పుడు ఇలాంటి రెస్పాన్స్ వస్తాయి. మాలాంటి డైరెక్టర్స్ ఇలాంటి కథలు ఇంకా తీయడానికి స్కోప్ ఉంటుంది. ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా ఇంకా సినిమాలకు డైరెక్ట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి అంబాజీపేట ఇందుట్లోనే ఉన్నానండి. నెక్స్ట్ కొంచెం చూస్తాను. తెలుగైనా ఇతర లాంగ్వేజెస్లో కూడా మీరు చేస్తారా? ఏమైనా చేయబోతారా? ఏ విధంగా ఉంది మీ ప్రణాళిక? తెలుగులోనే చేస్తాను. తెలుగులో. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఇవాళ చూస్తే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ విలన్ కూడా ఇక్కడ ఉన్నారు. విలన్గా నటించినటువంటి వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో మీరు విలన్గా చేశారు. విలన్గా కూడా ఒక విలక్షణమైనటువంటి శైలిని మీరు కనపరిచారు. అభిమానులందరూ కూడా ఎంతో కేరింతలు కొడుతూ మీరు వచ్చారన్న ఆనందం వాళ్ళ మొహాల్లో కూడా వ్యక్తమవుతుంది. మీ స్పందన తెలియజేయండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక నెగటివ్ క్యారెక్టర్ని ఇంత యాక్సెప్ట్ చేశారు అనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇంకా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే డబుల్ కలెక్షన్ వచ్చింది. సెకండ్ డే కంటే థర్డ్ డే ఇంకా డబుల్ వచ్చింది. సో ఇంకా ఇది డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్దర్గా ఇంకా ఏ సినిమాలో నటిస్తున్నారు? ప్రసన్నవదనం అని ఒక మూవీ చేస్తున్నాను. నట సామ్రాట్ అనే ఒక మూవీ చేస్తున్నాను. సుహాస్ బ్రోతోనే నెక్స్ట్ మూవీ కూడా చేస్తున్నాను. టోటల్గా ఈ చిత్ర యూనిట్
యూనిట్తో మీరు కలిసి నటించడం ఏ విధమైనటువంటి అనుభూతినిచ్చింది? నాకు యాజ్ అన్ యాక్టర్ ఈ సుహాస్ బ్రో, శివాని వీళ్ళందరితో యాక్ట్ చేయడం, దుష్యంత్ బ్రో ఇచ్చిన ఇన్పుట్స్తో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఎంతో గొప్పగా ఇక్కడ ప్రతాప్ థియేటర్లో ప్రదర్శించబడుతుంది. అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క కథానాయకులతో, కథానాయికతో, అలాగే సినిమాలో నటించినటువంటి విలన్తో, అలాగే దర్శకత్వం వహించినటువంటి వారితో అందరితో కూడా వారు సెల్ఫీలు దిగారు. సినిమా చూడడానికి వాళ్ళతో పాటు ఉత్సుకత ప్రదర్శించి ఎంతో కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. ఇది వాళ్ళ సిటీ ఫోకస్ వరాంశంపై మళ్ళీ కలుద్దాం.